శ్రీకాకుళం జిల్లా బలగ నాగావళి నదీ తీరాన వెలసిన శ్రీ 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 బాలా త్రిపుర సుందరీదేవి కాలభైరవ పీఠంలో ఈ ఏడాది ఒక అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవానికి ఆద్యమిస్తుంది. మార్గశిర బహుళ అష్టమి సందర్భంగా భక్తులకు శివతత్వాన్ని ప్రసాదించే లక్ష కాలభైరవాష్టక సామూహిక పారాయణం ప్రత్యేక కార్యక్రమం భక్తి భావన ఆధ్యాత్మిక శక్తి కలయికగా నిర్వహించబడుతుంది. కాలాన్ని అదుపులో ఉంచే పరమశక్తి కాలభైరవునికి పరమ ప్రియమైన అష్టకం ఈరోజు సామూహికంగా 1,00,000 సార్లు పారాయణం చేయడం ద్వారా భక్తులకు రక్షణ, ఐశ్వర్యం, దోష శాంతి, సంకల్ప సిద్ధి లభిస్తుందని పురాణోక్తి విశ్వాసం. ఆలయ ప్రధాన పీఠాధిపతి గణేష్ గురూజీ ఆధ్వర్యంలో జరిగే ఈ మహోపకార కార్యక్రమానికి ప్రతి భక్తుడికి స్వాగతం. మన కాలభైరవ పీఠంలో ఈ కాలభైరవ నవరాత్రుల సందర్భంగా లోక కళ్యాణార్థం, ముఖ్యంగా లోక కళ్యాణార్థం తదుపరి సరుకులకి కూడా సంరక్షణ కలగడానికి శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో 5,000 మందితో 21 సారి, అంటే 5,000 మంది 21 సారి పారాయణం చేయగా 1,00,000 సార్లు కాలభైరవాష్టకం. 1,00,000 సార్లు కాలభైరవాష్టకం చేయడం ద్వారా భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం దొరుకుతుంది. 1,00,000 అనేది ఒక అర్హత ఇస్తుంది జపాల్లో కానీ పారాయణలో. కాబట్టి 1,00,000 సార్లు 5,000 మందితో ఇక్కడ చేయిస్తూ, అది ఇంకా నదీ తీరంలో చేస్తున్నాం కాబట్టి, గోశాల యొక్క సన్నిధిలో చేస్తున్నాం కాబట్టి, మహావృక్షాలు అంటే బ్రహ్మవృక్షాల సన్నిధానంలో కార్యక్రమాలు జరుగుతున్నాం కాబట్టి, ఈ యొక్క పారాయణ 1,00,000 పారాయణము 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. దానిలో తిరుగులేదు, అందరికీ తెలిసిన విషయమే కూడా, శాస్త్రం వేద ప్రమాణం దానికి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సదావకాశాన్ని వినియోగించుకోండి. డిసెంబర్ 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30, 1 గంట వరకు 5,000 మందితో 1,00,000 సార్లు కాలభైరవాష్టమి పారాయణము భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ 9 రోజులు స్వామివారికి అభిషేకం చేసిన భస్మము, వక్షాలు అన్నీ కూడా ప్రసాదంగా ఇవ్వబడతాయి. తర్వాత ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్త మహర్షులందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా పిల్లల్ని తీసుకురండి. విద్యార్థులను తీసుకురావడం వల్ల వాళ్ళకి మానసిక ధైర్యం కలుగుతుంది. రాహుకాల సర్పదోష కుదుదోషాలు ఏ ఉన్నా సరే కాలభైరవాష్టక పారాయణం ద్వారా, అదే విధంగా అదే సమయంలో అష్టభైరవులు దర్శిస్తూ, మహాభైరవులు దర్శిస్తూ ఈ అష్టకం చేస్తున్నాం కాబట్టి విశేషమైన ఫలితం కలుగుతుందని విషయంలో నిస్సందేహంగా ఉండొచ్చు, సందేహమే లేదు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సర్వేజన సుఖినో భవంతు. భైరవ రక్ష కలియుగంలో చాలా అవసరం. కలియుగ రక్షణ పురుషుడు కాలభైరవుడు. సర్వేజన సుఖినో భవంతు. కాలభైరవ పీఠంలో ఒక మహాపుణ్య కార్యక్రమాన్ని చేపట్టారు. అదేమిటంటే 1,00,000 భైరవాష్టక పారాయణ మహోత్సవం. 5,000 మంది భక్తులు ఒక్కొక్కరు 21 సార్లు పారాయణం చేయడం ద్వారా 1,05,000 సార్లు, అంటే 1,00,000కు పైగా కాలభైరవాష్టక పారాయణ సామూహికంగా చేస్తే అరుదైన కార్యక్రమం. ఈ పారాయణం ద్వారా ఇహపరాలు అనేక రకాల ధార్మిక, ఆధ్యాత్మిక, లోకోయుక్త విశేష ఫలితాలు కలుగుతాయని శివాగమ పురాణాలు తెలియజేస్తున్నాయి.